కేశవ అయితే ఆరాధ్యని అక్కడ అలా ఉండి చూడలేక ఆరాధ్యని తన చేతులతో తానే ఎత్తుకుంటాడు. అది చూసి రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కేశవ అయితే ఆరాధ్యని తీసుకొని తనని చితి మండించడం కోసం అని చెప్పి అక్కడికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక కేశవ తన చేతులతో అలా తీసుకుని వెళ్ళడం చూసి రమ్య తట్టుకోలేకపోతుంది. ఇక రమ్య అది తట్టుకోలేక తనైతే చాలా బాధపడుతుంది. ఇక కేశవ ఒక్కడు మాత్రమే ఆరాధ్యని ఎత్తుకొని అలా తనైతే కాల్చడానికైతే తీసుకుని వెళ్తూ ఉంటాడు. అలాగే అక్కడ ఉన్న వాళ్ళ కొడుకు కూడా పాపని ఎత్తుకుని నడుస్తూ ఉంటాడు. ఇక వాళ్ళు అలా నడుస్తూ ఉంటే వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా తలుపులు వేసుకుంటారు. ఇక వీళ్ళని ఎవరూ చూడకూడదని చెప్పి ఆ రోడ్డు వెంబడి అందరూ కూడా తలుపులు వేసుకొని ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య అయితే ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది, నేను ఆ పాపని నా ఇంట్లో ఎలా పెంచుకోను, నేను మళ్ళీ అతనితో కలిసి ఎలా కాపురం చేయను, నేను ఏం చేయను, నాకే మతిపోతుంది అని చెప్పి రమ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ అయితే ఆరాధ్యకు తలకొరువు పెట్టి తనైతే అక్కడ మొత్తం తానే స్వయంగా చేస్తూ ఉంటాడు. ఇదంతా చూసి అక్కడ ఆ బాబు అయితే పాపని ఎత్తుకొని అక్కడే అలా నిల్చుంటాడు. ఇక ఇదంతా కూడా ఆరాధ్యకి కేశవ చేస్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.